శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో జూలై 1 నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. మరి కుంభరాశి వారికి పక్ష ప్రారంభం నుంచే శని భగవానుడు వక్రగమనం ఉండడం వల్ల వీళ్ళ మీద కొంత భారం తగ్గే అవకాశం ఉన్నది. గత సంవత్సర కాలంగా జన్మశని ప్రభావం వల్ల చాలా వరకు ఈ రాశివారు ఒక విధమైనటువంటి ఆర్థికపరమైన సమస్యలు అవ్వచ్చు, వ్యక్తిగత సమస్యలు అవ్వచ్చు, వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి అంటే వాళ్ళ ఏజ్ని బట్టి సమస్యలు ఉంటుంటాయి. జన్మశని వచ్చినప్పుడు మరి అది బాల్యంలో వచ్చిన వాళ్ళకి విద్యార్థులకైతే ఖచ్చితంగా విద్య మీద ప్రభావం ఉంటుంది, బద్ధకం పెరుగుతుంది, పుస్తకం తీస్తే నిద్ర వస్తుంది, చదువు వాయిదా వేస్తూ ఉంటారు. అది మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక వ్యసనానికో బలహీనతకో అలవాటు పడి వచ్చిన ధనాన్ని ఆ విధంగా ఖర్చు పెట్టి రెస్పాన్సిబిలిటీ లేకుండా తిరగడం, ఉద్యోగాలు పోగొట్టుకోవడం ఆ విధంగా జరుగుతుంటుంది. మిడిల్ ఏజ్లో సెకండ్ టైం వచ్చిన వాళ్ళకంటే ఇది ఇంచుమించుగా 30 నుంచి 50-60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి, ఇంకా 60 సంవత్సరాలు పై దాటి ఉన్న వారికి మూడవసారి ఇప్పుడు రన్నింగ్ అవుతున్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళ ఆరోగ్యం మీద ఎక్కువగా ఇబ్బంది పడుతుంటుంది. నడుము నొప్పి రావడం, మోకాలు నొప్పులు, బలహీనంగా ఉండడం, ఏ పని చేయలేకపోవడం, ఈ విధమైన సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. 3వ స్థానంలో రన్నింగ్ అవుతున్న వాళ్ళు. మరి అటువంటి వాళ్ళకి ఏంటంటే మరి ఈ జూన్ నెల 30 నుంచి శని భగవానుడు వక్రగమనంలోకి వచ్చి కొంతవరకు ఈ ఒత్తిడి తగ్గించడం జరిగింది. సో ఆ కారణం వల్ల ఏంటంటే గతంలో అయినా పోగొట్టుకున్న వాళ్ళు, ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళ, చదువు పోగొట్టుకున్న వాళ్ళు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళు, ఏదైనా వ్యసనానికి బానిస అయిన వాళ్ళు దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తే దాని నుంచి బయటపడే అవకాశం ఉన్నది. అది ఏదన్నా సరే మొత్తం మీద తిరిగి మళ్ళా పోగొట్టుకుని సంపాదిస్తారు, ఆరోగ్యాన్ని పుంజుకుంటారు, క్రమశిక్షణతో ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పటికన్నా ఇది ఒక అవకాశం మాట. మళ్ళీ ఒకసారి ఏదంటే మరి ఛాన్స్ ఇస్తూ ఉంటాడు భగవంతుడు కూడా, బాబు నువ్వు ఈ తప్పు చేసావు, దీనివల్ల నీకు ఇబ్బంది కలిగింది, నువ్వు దాన్ని సరి చేసుకుంటే నీకు మళ్ళీ నీకు పోగొట్టుకుని తిరిగి వస్తుంది అని చెప్పడం జరుగుద్ది. అప్పటికీ కూడా వాడు మారకపోతే ఇంకా అది మనం ఏం చేయలేము. ఇంకా అది ఇంకా వేరే లిస్టులోకి వెళ్ళిపోవడం, దాని తర్వాత ఎన్ని చేసినా కూడా మరి బాగుపడే అవకాశం లేదు. కాబట్టి ఎప్పటికన్నా మీరు ఏదన్నా బలహీనతకు లోనై ఉన్నా, ఏదైనా పోగొట్టుకొని ఉన్న పరిస్థితి కానీ ఉద్యోగం కానీ ఖచ్చితంగా మీరు దాన్ని రెక్టిఫై చేసుకుంటే తిరిగి మీ జీవితం గాడిలో పడి మళ్ళీ నెమ్మదిగా పట్టాలెక్కి వేగవంతంగా అవుతుంది. కాబట్టి ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఈ పక్షంలో జరిగే మార్పు ఈ కుంభరాశి వారికి. ఇక కుజుడు 3వ స్థానంలో ఉంటూ చాలా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. చేస్తున్న ప్రయత్నం ఎటువంటి అడ్డు లేకుండా ముందుకు వెళ్తుంది. అయితే ఏంటంటే మనకి జూలై 12 తర్వాత 4వ స్థానంలోకి వచ్చి అక్కడ ధన లాభాధిపతిగా ఉన్నటువంటి గురువుతో కలియడం వల్ల ఏదన్నా స్థిరాస్తి కొనుక్కోవడం కానీ, గృహం కట్టుకోవడం కానీ, ఆస్తి పంపకాలు లాంటివి ఏమన్నా ఉంటాయి పంచుకొని మీ యొక్క భాగాన్ని మీరు పొందడం కానీ, లేదంటే కలిసి మీరు ఏమైనా ఎవరితోనో జాయింట్ వ్యవహారం చేస్తుంటే అది సెటిల్మెంట్ చేసుకొని మీ యొక్క భాగం మీరు తీసుకోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ఏదన్నా కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ముల మధ్య లేదా తండ్రి కొడుకుల మధ్య ఒక విధమైన సంఘర్షణ వాతావరణం జరిగే అవకాశం ఉంది. మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఒకరి మీద ఒకరు కోపం పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా సామరస్య దూరంలోనే వెళ్ళడం మంచిది. ఇతరుల మాటలు వినే మీరు సేయబులుసుకున్న వాళ్ళు మిమ్మల్ని ప్రోత్సహించడం వల్ల ఇటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగా మీకు దీర్ఘకాలంగా ఉన్నటువంటి బంధాన్ని టెంపరీ సుఖం కోసమో టెంపరీ సమస్య పరిష్కారం కోసమో తెంచుకునే ప్రయత్నం చేయొద్దు. దానికి కారణం 6వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు కంపల్సరీగా మిమ్మల్ని డిస్ప్యూట్స్ వైపు తీసుకెళ్తూ ఉంటాడు. ప్రతిదానికి కోర్టుకి వెళ్దామా, పెద్ద మనుషుల దగ్గరికి వెళ్దామా, పోలీస్ స్టేషన్లకు వెళ్దాం అన్నటువంటి మీ ఆలోచనకి కొద్ది కాలం పాటు బ్రేక్ వేస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోకుండా జాగ్రత్త వహించండి. అయితే 5వ స్థానం చాలా బాగుంది. శుక్ర రవిలు 5వ స్థానంలో ఉండడం వల్ల చాలా ఆలోచనతో తీసుకున్న నిర్ణయం చాలా బాగా పనిచేస్తుంది. మీరు పొందలేని అభివృద్ధి మీ సంతానం పొందేరు అన్నటువంటి ఆనందం మీకు మిగులుతుంది. అలాగే ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు కూడా కొంతవరకు ఫలించే అవకాశం ఉన్నది.
అలాగే వివాహ విషయంలో ఉన్నటువంటి సందిగ్ధత కూడా కొంతవరకు తొలగే అవకాశం ఉంది. ఏదో కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులు మిమ్మల్ని ప్రోత్సాహకరంగా ఇస్తూ మిమ్మల్ని మంచి మార్గంలో నడిపే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ దిశగా మీరు అడుగులు వేస్తే మంచిది. ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో కేతువు ఎప్పుడు కూడా చెయ్యని పనికి ఏదో ఒక అవమానం, ఏదో నింద వస్తుంది. దానికి మీరు ఏదో అసహనానికి పాల్పడుతూ ఉంటారు కాబట్టి చాలా వరకు ఎక్కువగా భగవంతుని యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నం చేయండి. రెండో స్థానంలో ఉన్నటువంటి రాహు కూడా మీ కుటుంబ విషయాల్లో కొంచెం మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ సంబంధించిన విషయాల్లో ఇతరుల యొక్క ప్రమేయం చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. సో ఏదైనా ఏ సమస్య నుంచైనా బయటపడడానికి మీరు కేవలం ఓర్పుతో వ్యవహరించి వెయిట్ అండ్ సీ అన్న పాలసీ మీరు ఉపయోగిస్తే అతి తొందరలో అన్ని సమస్యలు సాల్వ్ అయ్యే టైం స్టార్ట్ అయింది. దానికి మీరు చేయవలసిందల్లా ఏదన్నా సరే నిజాయితీగా మంచి ప్రయత్నం చేయడం, మీకు మనసుకు నచ్చిందే ముందుకు వెళ్ళడం, ఖచ్చితంగా కొంతవరకు మీలో ఉన్నటువంటి బలహీనతలను తగ్గించుకోవడం వల్ల ఖచ్చితంగా మీ సమస్యలను సాల్వ్ అయ్యి కొత్త జీవన విధానం, కొత్త జీవన మార్గం ఏర్పడే అవకాశం ఉంది. చాలామంది ఈ మాస ఫలితాలు, పక్ష ఫలితాలు వాళ్ళని గమనిస్తూ రుణ సమస్యలతో చాలామంది బాధపడడం జరుగుతూ ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, ఈ రుణం తీరే విధానం ఏమైనా ఉంటుందా అని అడుగుతూ ఉంటారు. అంటే రుణం అన్నది ఏంటంటే కేవలం మనం ఒకరి దగ్గర తీసుకున్నటువంటి ధనమే కాకుండా కొన్ని జన్మతా కొన్ని బాధ్యతలు వస్తుంటాయి. వాటిని కూడా మనం రుణంగానే అంటూ ఉంటారు. అయితే ఏదన్నా ఒకళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ధనం తిరిగి తీర్చే ప్రయత్నంలో చాలామంది కొన్ని సూచనలు ఏ విధంగా తీర్చాలన్నటువంటి విషయాన్ని అడుగుతుంటారు. అయితే కామన్గా రుణం తీరాలంటే ముందుగా అది కొద్దిగా జోక్గా ఉన్నా ముందు అప్పు చేయడం అన్నది స్టాప్ చేయాలి ఏదో విధంగా. అలాగే మీ యొక్క ఆదాయంలో ఎంతవరకు మనకి మిగిల్చుకోగలం అన్నది పరిశీలించి మీ యొక్క జన్మ నక్షత్రానికి సాధన తార వస్తుంది ఒకరోజు. అంటే మీది అశ్విని అయితే ఆరుద్ర, ఇలాగ మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది. ఆ సాధన తార ఉన్న రోజున ఎవరికైతే మీరు ధనం ఇవ్వాలో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి, సార్ ఈ రోజు నుంచి మీకు కంపల్సరీగా నేను మీ యొక్క రుణం తీర్చే ప్రయత్నం చేస్తున్నాను, దానికి ప్రారంభంగా ఈరోజు ఇగో ఈ ధనాన్ని మీరు స్వీకరించి దాన్ని జమ కట్టుకోండి అని చెప్పి వాళ్ళతో ఆతిథ్యం ఏదో టీయో మంచినీళ్ళో తాగి ఖచ్చితంగా మీరు మీ గృహానికి రావడం చేయండి. అలాగే ప్రతి 9 రోజులకి ఒక సాధన తార వస్తుంటుంది. అప్పుడు డైరెక్ట్గా అతనికి కాకపోయినా ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్లోనో ఒక డబ్బాలోనో మీరు ఆ సాధన తార రోజు అతను అప్పు తీర్చే ప్రయత్నం కొంత అమౌంట్ యాడ్ చేయండి. ఎంతో కొంత అమౌంట్ చేసి నెక్స్ట్ మళ్ళీ 9వ రోజు నాటికి మళ్ళీ ఎంతో కొంత జమ చేసి ఈ విధంగా చేయడం వల్ల నెమ్మదిగా మీ యొక్క రుణం కంపల్సరీగా తీరే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. రుణదాతల ఒత్తిడి ఎక్కువగా ఉంది, ఏదో వచ్చి ఇబ్బంది పెడుతున్నారు, పదే ఫోన్ చేస్తున్నారు. అలాంటి సమయంలో మాత్రం మీరు కంపల్సరీగా ఏదన్నా హనుమాన్ టెంపుల్లో శుక్రవారం రోజు, అది ఉదయం అయితే ఉదయం లేదంటే సాయంకాలం అయితే సాయంకాలం, ఒక 6 గులాబీ పూలు తాజాగా ఉన్నవి హనుమాన్ ఆలయంలో సమర్పించండి. స్వామిని అలంకరించమనండి. అక్కడ ఉన్నటువంటి సింధూరం బొట్టు తీసుకొని మీరు తిలకంగా ధరించండి. ఇలా ఒక 6 శుక్రవారాలు స్వామికి ఈ ఎర్ర గులాబీలు సమర్పించడం వల్ల మీకు కంపల్సరిగా రుణదాతల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. ఏదో విధంగా రుణం తీర్చే ప్రయత్నం కూడా కనబడుతుంటుంది. సో ఏదైనా రుణం తీర్చాలంటే కొంత ప్రయత్నం కూడా అవసరం. అలాగే ఏదన్నా ఒక నియమాన్ని పాటించడం, అంటే ఒక దీక్ష, ఈ అప్పు తీర్చేదాకా మనం ఏదో ఈ సిగరెట్ కాల్చడం, లేదంటే ఈ మందు తాగడం, లేదంటే ఈ స్త్రీతో నేను మాట్లాడడం. ఎందుకంటే సాధారణంగా అప్పుల పాలైన వాడికి ఇలాంటిది ఏదో ఒక అలవాటు ఉంటుంది, లేదంటే ఒక పేకాట, లేదంటే ఒక బెట్టింగు. దీనివల్లే అతను అప్పుల పాలవడం జరుగుతుంది. కాబట్టి అది ఒక నియమంగా పెట్టుకొని, అంటే ఏ కారణం వల్ల మీరు అప్పు అయితే చేశారో
అది మీరు నియమంగా దాన్ని వదులుకునే ప్రయత్నం చేయడం వల్ల కూడా ఖచ్చితంగా మీకు ఈ ఈ యొక్క పట్టుదలతో మీ రుణం తీరే అవకాశం 100% ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఒక వ్యాపారం నిర్వహిస్తున్నా, ఒక వృత్తి చేస్తున్నా, ఏదైనా ఒక గృహమైనా ఈ అప్పులు పాలవడానికి కారణం ఏంటంటే, మీ ఇంట్లో లేదంటే మీ వ్యాపార సంస్థలో చిన్న చిన్న చిల్లర దొంగతనాలు జరుగుతుంటాయి. అది ఎవరైనా అవ్వచ్చు, మళ్ళీ మీరు బాధపడతారు. అది ఎవరో కూడా గమనించక్కర్లేదు, దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి. ఈ చిల్లర దొంగతనాలు, ఈ మిస్మేనేజ్మెంట్ ఉండడం వల్ల ఆ సంస్థ అప్పులు పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాటిని కంట్రోల్ చేస్తూ కొంత కఠినంగా ఉండడం మంచిది. ఈ విధంగా చేయడం వల్ల మీ యొక్క రుణ సమస్య 100% త్వరలోనే తీరిపోయే అవకాశం ఉంటుంది. స్వస్తి.